నీలాకాశంలోకి గుప్పెడు ఆశలు విసిరిన ఓ యువకుడు గమ్మున కూర్చోలేదు, ఉత్తినే కలలు కనలేదు. వారసత్వ వ్యాపారంలో నేనే హీరో అంటూ కాలరెగరయ్యలేదు. పునాదులు బావుంటేనే ఆకాశమంత ఎత్తుకు విస్తరించగలమన్న వాస్తవికతను బాల్యం నుంచే వంటబట్టించుకున్నాడు. ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా వేడివేడిగా రెడీ రెడీ అంటూ గరిటి తిప్పాడు. వంటను, ఆధునిక మేనేజ్మెంటును మేళవించాడు. ఆహుతులకు, అవకాశాలకు ఏకకాలంలో వెల్కమ్ చెప్పాడు. దేశదేశాలు తిరిగి కొత్త రుచులు, అనుభూతులు చవి చూశాడు. పరాజయాలు ఎదురైన ప్రతిసారి పడిలేచిన కెరటమయ్యాడు. ఆశల తీరానికి చేరడమే అంతిమ ధ్యేయంగా రగిలిపోయాడు. అసలు మనిషంటే ఒక కొత్త నిర్వచనం, అంతులేని సాహసం, గెలుపు గేయాల సంతకమంటూ జీవితాన్ని విస్తరించుకున్నాడు. ఆతిథ్య పరిశ్రమపై అద్భుత ముద్ర వేశాడు. ఆసియాలో మొట్టమొదటి పర్యావరణ పరిరక్షణ హోటల్ నెలకొల్పాడు. సామాజిక సేవా రంగాల్లో తనదైన ముద్ర వేశాడు. అతిథి దేవోభవ అన్న నానుడికి నిజమైన అర్థం చెప్పాడు. అతడే విఠల్ వెంకటేష్ కామత్. కామత్ జీవిత పుస్తకంలో ముఖ్య కథాంశం కలలు కనడం, వాటి సాధనకు తపన పడటం. ఆ క్రమంలో జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్ని అవపోసన పట్టాడు. చదువు, ఆరోగ్యం, గౌరవం, డబ్బు, విజయం వంటి అనేక చాప్టర్లను తనకు తానే చక్కగా రాసుకున్నాడు. ఎదురొచ్చిన ప్రతి ఆటంకాన్ని అధిగమించి కళకళలాడే కవర్ పేజీని రూపొందించుకున్నాడు. ఒక్కసారి ఆ పుస్తకం పుటల్లోకి ప్రవేశిస్తే క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడే తత్వం, రిస్క్ తీసుకునే సాహసం, అంతులేని స్ఫూర్తి కళ్లకు కడతాయి. విజయానికి మార్గాలు గోచరిస్తాయి. అయితే వాటన్నింటి వెనుక ఉగ్గుపాలతో విలువలు నేర్పిన అమ్మా నాన్నల ప్రభావం అపారం. విఠల్ వెంకటేష్ కామత్ 1952 నవంబర్ 28న ముంబైలో జన్మించారు. తండ్రి వెంకటేష్ కృష్ణ కామత్, తల్లి ఇందిరా కామత్. విఠల్ భార్య విద్యా కామత్. వారి సంతానం విశాల్, విక్రమ్, విదిత. ఆయన జీవన సూత్రం రోజు మొత్తం విసుగు విరామం లేకుండా కష్టపడి పనిచేయటం. స్ఫూర్తి ప్రదాత, ప్రజల హృదయాల్లో భారతీయతను మేల్కొలిపిన స్వామి వివేకానంద. విఠల్ తల్లిదండ్రుల నుంచి అందుకున్న స్ఫూర్తి అంతా ఇంతా కాదు. కన్నడంలో 9వ క్లాస్ చదివిన విఠల్ తల్లి 6 పిల్లలకు అమ్మయ్యాక పెద్ద కొడుకుతో కలిసి మరాఠీలో మెట్రిక్యులేషన్ చదివింది. అనూహ్య విజయాలు సాధించడంలో ఉన్న ఆనందాన్ని ఆచరణలో చూపింది. విఠల్ తండ్రి సంప్రదాయ కామత్ హోటళ్ల ఆరంభానికి నాంది పలికిన ఓ సామాన్యుడు. మధ్యతరగతి రుచులు, అభిరుచులు బాగా తెలిసిన హోటల్ వాలా. క్రమశిక్షణకు మారుపేరు. శుభ్రత, సొంతంగా ఆలోచించడం, పనిమీద ఆసక్తి వంటి అనేక లక్షణాలు విఠల్కి బాల్యం నుంచే వంటబట్టాయంటే అది తండ్రి చలవే. నేను సామాన్య కుటుంబంలో పుట్టాను. మా అమ్మా నాన్నలు చాలా సాధారణ స్థాయిలో జీవించేవారు. కష్టించి పనిచేయడంలోనే శ్రమైక జీవన సౌందర్యం ఉందని మా అమ్మా నాన్నలు నిత్యం చెప్పేవారు. ఇప్పుడు 550 హోటళ్ల యజమానినై ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం వాళ్ళు నేర్పిన త్యాగబుద్ధి. ప్రపంచంలో ఉన్న బాధల ముందు నేను పడుతున్న ఈ చిన్న బాధ ఎంత అని భావించే లక్షణం అబ్బింది. నా అభివృద్ధికి కామత్ హోటళ్ల ప్రగతి వెనుక ఉన్న రహస్యమిదే. విఠల్ కాలేజీ చదువుకి వచ్చేటప్పటికీ తండ్రి ఆతిథ్య రంగంలో కుదురుకున్నాడు. ముంబైలో సత్కార్, సన్మాన్ హోటళ్లకు యజమానయ్యాడు. కాని ఆయన తన పిల్లలు ఆ రంగంలోకి రావాలని ఎన్నడూ ఆశించలేదు. చదువుకొని ఉద్యోగాలు చేయాలనే భావించాడు. అయితే అనూహ్యంగా ఎదురొచ్చిన పరిస్థితులు 3 కొడుకులు ఆయన అడుగుజాడల్లో నడిచేలా చేశాయి. ఇదే విఠల్ కామత్ జీవితాన్ని మలుపు తిప్పింది.
ఇంజనీరింగ్ పూర్తయి విఠల్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఊహించని షాక్. హోటళ్ల నిర్వహణలో తండ్రికి సహాయకుడిగా ఉండే మేనమామ వ్యాపారంలో మోసం చేశాడు. అప్పటికే అప్పులున్న విఠల్ తండ్రి ఆ భారానికి కలత చెందాడు. అది గమనించిన విఠల్ అన్నతో పాటు తండ్రికి చేదోడు వాదోడుగా రంగంలోకి దిగాడు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేశాడు. అయినా కుదుట పడకపోవడంతో మరో హోటల్ని ఆరంభించారు. అదే విఠల్ వికాసానికి తొలి మెట్టు. అమ్మ చేసే ఇడ్లీ, కొబ్బరి చట్నీలను లొట్టలేస్తూ తినే విఠల్ వాటి తయారీలో బాల్యంలోనే తర్ఫీదు పొందాడు. పాకశాస్త్రానికి మరింత పదును పెట్టుకున్నాడు. నోరూరించే పదార్థాలను తయారు చేయడంతో పాటు వాటిని పాపులర్ చేయటానికి వినూత్న పద్ధతులను అవలంబించాడు. సునిశిత పరిశీలన అతనికి జన్మతః వచ్చిన లక్షణం. అందుకే హోటల్ నిర్వహణకు సంబంధించిన అనేక విషయాలను కొన్ని నెలల్లోనే సులువుగా అర్థం చేసుకున్నాడు. పేరుకు యజమాని కొడుకైనా అతనికొచ్చే రోజు జీతం పనివాళ్లతో సమానం, కేవలం 2 రూపాయలు. వ్యాపారంలో మెలకువలు అర్థం చేసుకుంటూ ముందుకు నడిచిన విఠల్ హోటళ్ల విస్తరణలో వడివడిగా అడుగులేశాడు. కామత్ గ్రూప్ హోటళ్లను ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించాడు. కుటుంబ వ్యాపారాన్ని 30 హోటళ్లు, 300 మెనూలుగా మార్చాడు. హోటల్ వ్యాపారంలో మెలకువలు అర్థమయ్యే కొద్దీ అంతర్జాతీయ అనుభవం గడించాలనుకున్నాడు. ప్రపంచం తిరిగి రావాలనుకున్నాడు. విదేశీ ప్రయాణాలంటే భారీ ఖర్చు. అయినా అనుభవం కోసం నాన్నను ఒప్పించి లండన్లో అడుగుపెట్టాడు. అక్కడికి చేరిన 3వ రోజునే ఒక భారతీయ హోటల్లో వంటవాడిగా చేరాడు. కస్టమర్లు కోరుకునే వంటకాలను, వినూత్న పదార్థాలను పరిచయం చేసి ఓహోవా అనిపించాడు. మన సంప్రదాయ ఇడ్లీలను ఇండియన్ రైస్ ఫుడ్డింగ్ అని, కొబ్బరి చట్నీని కోకోనట్ సాస్ అని వారికి పరిచయం చేశాడు. వారికది విపరీతంగా నచ్చేసింది. వచ్చిన ప్రతి ఒక్కరూ కనీసం 10 ఇడ్లీలు తినకుండా కదిలేవారు కాదు. అక్కడి వారికి కోడిగుడ్లతో చేసిన పదార్థాలంటే ఇష్టం. అది గ్రహించిన విఠల్ గుడ్లతో వివిధ వంటకాలు చేసి ఆ హోటల్ గుడ్విల్ని అమాంతం పెంచేశాడు. ఆ తరువాత ఒక్కొక్క దేశం తిరుగుతూ యూరప్ అంతా చుట్టబెట్టాడు. ఇవన్నీ విఠల్కి అనేక అనుభవాలు నేర్పించాయి, రాటుదేలేలా చేశాయి. సంకల్పం, సమయస్ఫూర్తి ఉంటే ఎడారిలో సైతం ఇసుక అమ్మొచ్చన్న ధైర్యాన్నిచ్చాయి. యూరప్ నుంచి స్వదేశానికి చేరుకున్న తరువాత విఠల్ హోటళ్ల నిర్వహణ చేపట్టాడు. కొన్నింటి రూపురేఖలను కొత్త తరం అభిరుచులకు ఆలంబనగా మలిచాడు. దాంతో అమ్మకాలు రెట్టింపయ్యాయి, కాసులు జలజల రాలాయి. ఆపై విఠల్ దేశంలోని ప్రధాన నగరాల్లో తమ హోటళ్ల విస్తరణను వేగవంతం చేశాడు. ఆ క్రమంలో ఒకదాని తరువాత ఒకటిగా అనేక సవాళ్లు. సమస్య ఏదైనా సరే ఒంటి చేత్తో పరిష్కరిస్తూ ముందుకు సాగాడు. ఆ ప్రస్థానాన్ని పరిశీలిస్తే టైం మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్ గురించి అధ్యయనం చేసినట్టే. ఆతిథ్య పరిశ్రమను అభివృద్ధి పథాన నడిపేందుకు విఠల్ నిరంతరం ఆలోచిస్తుండేవాడు. అప్పట్లో ఇడ్లీ, 2 పచ్చళ్ళు, సాంబారు ఇచ్చేందుకు వేర్వేరు ప్లేట్లు, గిన్నెలను వాడేవారు. దానికి విఠల్ ఓ ఆలోచన చేశాడు. అన్నీ ఒకే దాంట్లో వచ్చేలా 3 వంపులుండే ప్లేట్లను తయారు చేయించాడు. ఇప్పుడు అన్ని హోటళ్లలోనూ ఇలాంటి ప్లేట్లనే వాడుతున్నారు. ఈ మేధో సృజనతో అంట్లుతోమే పని తగ్గి డబ్బు ఆదా అయింది. ప్రతి అతిథిని పలకరించడం, వడ్డించే వంటకం బాగోగుల గురించి అడగడం, అది బాగోలేనప్పుడు వేరే వంటకాల గురించి వివరించడం, శుచి, శుభ్రత, తాను సైతం గరిటె తిప్పడం, ఇవన్నీ విఠల్ని అద్భుత విజయాల వైపు అడుగులు వేయించాయి. పోటీ ప్రపంచంలో విశిష్ఠుడిగా నిలిపాయి. ఆతిథ్య రంగంలో అగ్రగామిని చేశాయి. ఏ రంగంలోనైనా పోటీ అనివార్యం. ప్రతి రంగంలో ప్రతి చోట ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి.
అసలు ఈ పోటీతత్వం మన భారతీయ జీవితాల్లో జీర్ణించుకుపోయిన అంశమే. అందుకు నేను మినహాయింపు కాదు. మొదట నేను ఈ ఆతిథ్యరంగ పరిశ్రమ లోతుపాతులన్నీ వంటబట్టించుకున్నాను. ఆ తర్వాతే పోటీ ప్రపంచంలోకి దిగాను. అయితే అసలు అతిథుల్ని ఆదరించడం భారతీయుల నరనరాల్లో నిండి ఉంది. అది మన సంస్కృతి. ఇక మనకు కావలసిందల్లా ఆ పరిశ్రమను నియంత్రించే నియంత్రణ విధానం. అది నేను కొంతమేర చేయగలిగాను. నేడు ప్రపంచమంతా ఓ కుగ్రామంలా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కాస్త చొరవ చూపితే భారత ఆతిథ్య రంగంలో అగ్రగామిగా నిలుస్తుంది. The Indian government has to take proper policies. Tourism has to be taken as an engine for the అంతేకాదు, భారత ప్రభుత్వం ఆతిథ్య రంగానికి సంబంధించి సరైన విధానాలను రూపొందించాలి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి కారకాల్లో ఒకటిగా భావించాలి. in favor of tourism. ముంబై శాంతాక్రజ్ వద్ద ఎయిర్పోర్ట్ ప్లాజా 3 స్టార్ అమ్మకానికి ఉందని కామత్కి తెలిసింది. నాన్నను సంప్రదించకుండానే దానిని బేరం చేశాడు. విషయం తెలిసి తండ్రి కోపంతో ఊగిపోయాడు. అనేక సమస్యల్లో ఉన్న దాన్ని కొనుగోలు చేశావంటూ మండిపడ్డారు. మన స్థాయికి అందని ఆలోచనలు చేసి కుటుంబ భవిష్యత్తును అంధకారం చేశావు అన్నారు. విఠల్ కించిత్ బెదరలేదు. దానిని అమ్మేసే అవకాశాలు వచ్చినప్పటికీ ఆదరాబాదరాగా వదిలించుకోలేదు. సాహసంతో ఒక నిర్ణయం తీసుకున్నాక ఎన్ని అడ్డంకులొచ్చినా సరే అడుగు ముందుకే అనుకున్నాడు. ఆ అడుగే అగ్ని పరీక్షలకు నిలబెడుతుందని, అయిన వాళ్లని దూరం చేస్తుందని, భవిష్యత్తును చీకటిమయంగా మారుస్తుందని ఆ క్షణంలో అతడు ఊహించలేదు. ఎయిర్పోర్ట్ ప్లాజాలో ఎన్నో సమస్యలు, యూనియన్లు, ఉద్యోగుల కీచులాటలు, జనాదరణ లేక నష్టాలమయం. రంగంలోకి దిగిన విఠల్ యజమానిలా కాకుండా పనివాడిలా మారిపోయాడు. అన్ని సమస్యలకు నేనున్నానంటూ రోజుకి 18 గంటలు వారితో కలిసి పనిచేశాడు. మొదట ఉద్యోగుల ఇబ్బందుల్ని, ఆపై హోటల్ సమస్యల్ని పరిష్కరించాడు. తాను ఎంతగానో నమ్మిన డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్, 3D ఫార్ములాను ఆచరణలో పెట్టాడు. ప్లాజాను లాభాల బాటలో నడిపించాడు. 4 ఏళ్లు గడిచాయి. ముంబైలోని 5 నక్షత్రాల హోటళ్లకు దీటుగా ఎయిర్పోర్ట్ ప్లాజా కామత్ ప్లాజాగా ఎదిగింది. అప్పటికీ దేశవ్యాప్తంగా కామత్ హోటళ్లు విస్తరించాయి. విఠల్ ఇక కూర్చొని తినే స్థాయికి ఎదిగాడు. కానీ అతని చూపుకి ఆకాశమే హద్దు. నిరంతరం విస్తరణ ప్రణాళికలు. కామత్ ప్లాజా విజయంతో 5 నక్షత్రాల హోటల్ కల కళ్ల ముందు మెదిలింది. అయితే అది కేవలం 5 స్టార్ హోటల్గానే కాదు, తాజ్ మహల్ తర్వాత దేశానికి అంతటి గుర్తింపును తెచ్చిపెట్టే హోటల్ నిర్మించాలని ఆలోచించాడు. కానీ కుటుంబ సభ్యులను, తండ్రిని ఒప్పించడమే గగనం. నెమ్మదిగా వారికి విషయం చెప్పాడు. వారికి షాక్. 78 గదులతో 90% ఆక్యుపెన్సీతో కళకళలాడుతున్న దాన్ని కూల్చేసి అక్కడ మరో హోటల్ని కట్టడం విఠల్ నాన్నగారికి నచ్చలేదు. అసలు 100 కోట్ల పెట్టుబడి ఎలా సాధ్యం, అంత తాహతుందా వంటి అనేక ప్రశ్నలు, చర్చలు, వాదనలు. కుటుంబీకుల మధ్య యుద్ధం మొదలయ్యింది. ఆఖరుకి తండ్రి హోటల్ కట్టుకో అన్నారు. కానీ కామత్ ప్లాజా చోటులో కాదు, పక్కనున్న ఖాళీ స్థలంలో. విఠల్కి కాస్త ఆనందం, కాస్త ఉద్వేగం. ఆర్కిడ్ నిర్మాణం మొదలయ్యింది. అయితే అది సాదాసీదా హోటల్ కాదు, 5 నక్షత్రాల హోటల్ అసలే కాదు. అది ప్రకృతి నేస్తం, పర్యావరణానికి పర్యాయపదం. సిమెంట్, కాంక్రీట్ల కలగలుపు కాదు, సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే వనరులతోనే నిర్మించసాగాడు. పనులు చురుగ్గా సాగుతున్నాయి, అంతస్తులు పైకి లేస్తున్నాయి. అంతే, అనుకోకుండా ఒకరోజు భూమి కుంగింది. వర్కర్లకు గాయాలు. అక్కడికెళ్లిన కామత్ పరిస్థితిని చూశాడు. భయంతో కంపించిపోయాడు. తను కడుతున్న హోటలేమో కుంగిపోయింది. పక్కనున్న తన కామత్ ప్లాజా హోటల్ పునాదులు కనిపించాయి. ఆ హోటల్ కేవలం పైపు లైన్లపై నిర్మాణమై ఉండడం చూసి ఉరుములు, పిడుగులు మీద పడ్డట్టు వణికిపోయాడు. తక్షణం ఇంజనీర్లను పిలిపించాడు. ఏ క్షణంలోనైనా అది కూలిపోవచ్చంటూ వారు రానున్న ప్రమాదాన్ని వెల్లడించారు. విఠల్కి చెమటలు పట్టాయి. గుండె లయ తప్పింది. క్షణాల మీద నిర్ణయం తీసుకున్నాడు. పాత హోటల్లోని అతిథులందరినీ ఆగమేఘాల మీద పంపించి వేశాడు. ఎప్పటినుంచో నడుస్తున్న హోటల్కి తాళాలు పడ్డాయి.
లక్షల్లో ఆదాయాన్నిచ్చే హోటల్ మూతపడటం, తాను కట్టాలనుకున్న హోటల్ కోసం తీసుకున్న రుణం పెనుభారంగా మారడంతో కుటుంబ సభ్యుల మాటల మిసైళ్లు, అప్పుల వాళ్ల అవమానాలు తీవ్రమయ్యాయి. చిన్న మొక్కగా ఉన్న వ్యాపారాన్ని మహావృక్షంగా శాఖోపశాఖలుగా విస్తరించిన కామత్కి అవి తీరని వేదన కలిగించాయి. కష్టాల్లో కుటుంబ సభ్యుల ఆదరణ కరవై ఒంటరిగా మిగిలారు. విఠల్ చిన్న తమ్ముడికి మొదట్నుంచి అన్న ప్రతిభ, ప్రగతి, పేరు ప్రతిష్టలపై అసూయ. విఠల్ అంటే చెప్పలేనంత ద్వేషం. అతడు ఇతర కుటుంబ సభ్యులను కూడగట్టాడు. కేవలం పిల్లలకు పరిమితమైన ఆర్కిడ్ను మినహాయించి ఆస్తి పంపకాలు చేయాలంటూ డిమాండ్ చేశాడు. వారాల తరబడి సాగిన కుటుంబ తగాదాలు. అన్నీ తెలిసిన ఆ ఒత్తిడికి తల ఒగ్గక తప్పింది కాదు. ఫలితం అహరహం శ్రమించి ప్రపంచవ్యాప్తంగా కామత్ హోటళ్లను విస్తరించి ఆతిథ్య రంగం యువ హీరో అనిపించుకున్న విఠల్ ఒక్కసారిగా జీరోకి పడిపోయాడు. వారసత్వ సంపదగా అతనికి దక్కినవి కోట్ల రూపాయల అప్పులు, మోడువారిన చెట్టులా మిగిలిన ఆర్కిడ్ కట్టడం, లెక్కలేనన్ని సమస్యలు, ఒత్తిళ్లు, బాధలు. డబ్బులు లేకపోవడం అంటే ఏమిటో మొదటిసారి విఠల్కి తెలిసొచ్చింది. ఆస్తులు లేకపోతే దోస్తులు కూడా దూరమవుతారన్నది నిజమయ్యింది. మిత్రులు తిరస్కారంగా చూశారు. అప్పుల వాళ్లు మొహం మీదే తిట్టారు. టాటా బిర్లా లెవెల్ అనుకున్నాడంటూ ఈసడించారు. ఇల్లు అమ్మేసి కొన్ని సర్దుబాట్లు చేశాడు. కానరాని వెలుగు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పైసా పుట్టలేదు. ఇంటి ఖర్చులకు కూడా లేని గడ్డుకాలం. తీవ్ర నిరాశ, చెప్పలేనంత నిస్పృహ. బతుకు బరువయ్యింది. బతకడం కష్టమనిపించింది. చావడమే నయమనిపించింది. తుది నిర్ణయం జరిగింది. ముంబై నారిమన్ పాయింట్, స్నేహితుడి ఆఫీసు, 26వ అంతస్తు. అక్కడి నుంచి దూకాలనుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. బాధల చిట్టా జ్ఞాపకం చేసుకున్నాడు. అమ్మా నాన్నలను ఆఖరుసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. బాధ్యతల నుంచి తప్పుకుంటున్నందుకు భార్యాబిడ్డలకు సారీ చెప్పుకున్నాడు. కిందకు దూకేందుకు సిద్ధపడుతూ కళ్ళు తెరిచాడు. ఎదురుగా 23వ అంతస్తుకి పెయింటింగ్ వేస్తున్న యువకుడు. క్షణకాలం చూపు నిలిచింది. వెదురు బొంగులతో చేసిన ప్లాట్ఫామ్ మీద నిలుచొని ధీమాగా రంగులద్దుతున్నాడు. బ్రష్ కదులుతున్నప్పుడు కాళ్ల కింద ప్లాట్ఫామ్ ఊగిపోతోంది. ఏ క్షణమైనా కింద పడే స్థితి. నడుముకి కనీసం తాడు కూడా లేదు. ఒక్క క్షణం అతడిది తనలాంటి పరిస్థితి. ఏ క్షణమైనా పడిపోవచ్చు. చావు తప్పదు. అయినా అతనిలో భయం లేదు. చేస్తున్న పనిలో ఏకాగ్రత, రంగులు బాగా వేయాలనే తపన. విఠల్ ఆలోచనలో పడిపోయాడు. కడుపు నింపుకునేందుకే అంత రిస్క్ తీసుకుంటున్న అతడితో పోలిస్తే నా ఇబ్బందులు ఏపాటివి? అనవసరంగా సమస్యను భూతద్దంలో చూస్తున్నానా అన్న మీమాంసలో పడిపోయాడు. నెమ్మదిగా నిరాశ మబ్బులు పక్కకు తప్పుకోవడం మొదలుపెట్టాయి. అంతరాంతరాల్లో నిద్రాణమైన శక్తులు మేల్కొన్నాయి. తనలోంచి తాను మళ్లీ పుట్టిన భావన, విశ్వరహస్యం అర్థమైన ఫీలింగ్. పడిపోవడం తప్పు కాదు, పడి లేవకపోవడమే అన్నింటికన్నా హీనమనుకున్నాడు. 1000 ఏనుగుల బలం, వజ్ర సంకల్పం వచ్చినట్టయింది. కాంతిపుంజాలైన కళ్ళు ఆకాశం వైపు చూశాయి. అవకాశాలు అనేకం. ఒడిసి పడితే ఒక్కటి చాలు. సమస్యల వలయాలను ఛేదించుకొని ఆకాశమే హద్దుగా ఎదిగిపోవచ్చును అనుకున్నాడు. ऐसा एक दिन आया था कि मैं आत्महत्या करना चाहता था. నా జీవితంలో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఈ సంఘటన 12 ఏళ్ల క్రితం సంభవించింది. అప్పుడు పెయింటర్ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఒక పెయింటర్ అలా స్ఫూర్తి నింపినప్పుడు నేనెందుకు స్ఫూర్తి మంత్రంగా మారలేను అనిపించింది. అతని కారణంగా నాకొక పునర్జన్మ కలిగిందని నేను భావిస్తుంటాను. ఆయన స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నాను. మన భాగ్యం, మన పని, మన స్నేహితులు మంచివారైతే ఇలా ముందుకు సాగడం సులభం. నాకు లభించిన దానికన్నా మరింత ఎక్కువగా అందరికీ లభించాలని నేను దైవాన్ని కోరుకుంటాను. విఠల్ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యింది. చిత్రంగా 0 నుంచి, ఏ ఆసరా లేని శూన్యం నుంచి
జేబులో డబ్బు లేదు, గుండెలో కొండంత నిబ్బరముంది. అందుకే మునుపెన్నడూ లేనంత ధీమాగా విఠల్ అడుగు ముందుకేశాడు. ఆ స్ఫూర్తితో ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, వడ్డీ వ్యాపారులను కలుస్తూ కాళ్లరిగేలా తిరిగాడు. ఎన్నో అవమానాలు అయినా అవి చాలా చిన్నవనుకున్నాడు. మడమ తిప్పకుండా ముందుకు నడిచాడు. అప్పుల వాళ్లను సముదాయించాడు. అతి కష్టం మీద అప్పు సంపాదించాడు. దానిలో ప్రతి పైసా జాగ్రత్తగా వాడుతూ ఆర్కిడ్ నిర్మాణం కొనసాగించాడు. మొదట కేవలం 21 గదులు పూర్తయ్యాయి. విఠల్ కల 250 గదులు. వేటకు సిద్ధమైన పులిలా ఒకడుగు వెనక్కు వేశాడు. పూర్తయిన గదులతోనే 1997 అక్టోబర్లో ఆర్కిడ్ను ప్రారంభించాడు. ఆపై అతని అంచనా నిజమయ్యింది. వారం తిరిగేసరికి మెల్లిగా అతిథుల సందడి మొదలయ్యింది. ఆదాయం రావడం ప్రారంభం. ఎకోటెల్ని చూద్దామని స్కూల్ పిల్లల నుంచి నగర ప్రముఖుల దాకా బారులు తీరారు. పరపతికి రెక్కలొచ్చాయి. బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకొచ్చాయి. ఆర్కిడ్ నిర్మాణం అంచెలంచెలుగా సాగింది. గదుల నిర్మాణం, పూర్తి సౌకర్యాలు సమకూరేసరికి 2-3 ఏళ్ల కాలం పట్టింది. ఆ సమయంలో విఠల్ పేరుకి 5 నక్షత్రాల హోటల్ యజమాని అయినా బస్సుల్లోనే తిరిగాడు. విలాసాలకు దూరంగా ఉన్నాడు. అన్ని కష్టాలకు ఎదురీదాడు. చివరకు ఆసియాలో మొదటి పర్యావరణ హోటల్ ఆర్కిడ్ ని పూర్తి చేశాడు. తల వంచుకు నడవకు నేస్తం, చూపు భూమిని గుద్దుకొని ఆగిపోతుంది. శిరమెత్తి అడుగు ముందుకేస్తే ఆకాశంలోకి దూసుకుపోతుంది అన్నది అనుభవంలోకి వచ్చింది. విజయ ప్రస్థానం మొదలయ్యింది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న విఠల్ సెకండ్ ఇన్నింగ్స్ 1994లో మొదలయ్యింది. ఆ ఏడాది విఠల్ సీఎండీగా కామత్ హోటల్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవతరించింది. 1997లో అతని చిరకాల స్వప్నం ప్రతిష్టాత్మక పర్యావరణ పరిరక్షణ హోటల్ ఆర్కిడ్ అతిథులకు స్వాగతం చెప్పింది. 2004లో దేశంలోని ప్రధాన రహదారుల్లో విఠల్ కామత్స్ పేరిట అసలు సిసలు ఫ్యామిలీ రెస్టారెంట్లు ఆరంభమయ్యాయి. అవి దాదాపు 50కి పైగా విస్తరించాయి. 2006లో విట్స్ పేరుతో 4 నక్షత్రాల లగ్జరీ హోటళ్ల చైన్ని ఆరంభించిన విఠల్ ఇప్పటికే 4ని పూర్తి చేశారు. మరో 10 వరకు నిర్మాణంలో ఉన్నాయి. 2007లో పురాతన కట్టడాలు, శిథిలమవుతున్న కోటలకు పూర్వ వైభవం తెస్తూ గడ్ జీవనశైలి పేరిట హోటళ్లను తెరవటం ఆరంభించారు. పర్యావరణ హోటళ్లను దేశవ్యాప్తంగా విస్తరించాలన్న విఠల్ కోరిక ఫలిస్తూ వచ్చే నెలలో పూణేలో మరో 5 నక్షత్రాల ఆర్కిడ్ ప్రారంభం కానుంది. మరో 5 నిర్మాణ దశలో ఉన్నాయి. దానితో ప్రపంచవ్యాప్తంగా 5 స్టార్ హోటళ్ల చైన్ నిర్వాహకుల జాబితాలో విఠల్ కామత్ పేరు ప్రముఖంగా చేరనుంది. कामत होटल इंडिया लिमिटेड ये जो है ये होटल और इसके जैसी संस्था हो नहीं सकती. కామత్ హోటల్స్ ఇండియా లిమిటెడ్ లాంటి హోటల్ గాని, సంస్థ గాని మరొకటి ఉండే అవకాశం లేదు. మా నాన్న వెంకటేష్ కామత్ 72 ఏళ్ల అనుభవం, నాకు 38 ఏళ్ల అనుభవం ఉంది. కానీ ఈ విజయాల వెనుక ఉన్నది మాత్రం భారతీయ సంస్కృతి, సంస్కారాలే. వీటిని నిలబెట్టడం కోసమే మేము ఈకోటెల్ పర్యావరణానుకూల హోటల్ను నిర్మించాం. మేం కేవలం పర్యావరణానుకూలమే కాదు, జనానుకూలం కూడా. ఇలాంటి లక్ష్యంతో సాగుతున్న హోటళ్ల సమూహం ప్రపంచంలో మరెక్కడా లేదు. అసలు పర్యావరణ పరిరక్షణ, సామాజిక నిబద్ధత పట్ల విఠల్ బాధ్యతగా మెలిగేవాడు. అందుకే ఆర్కిడ్ ఆలోచన చేశాడు. ఆర్కిడ్ అంటే స్వచ్ఛతకు, శ్రేష్ఠతకు మారుపేరైన పూలు. ఆ పేరుతో ప్రారంభమైన హోటల్లో అడుగుపెట్టగానే మొదట మనకు 80 అడుగుల ఎత్తున్న ఫౌంటైన్ ఆహ్వానం పలుకుతుంది. భవనంలో ప్రకృతి సిద్ధంగా పెరిగిన రంగురంగుల పూల మొక్కలు చూపరుల మనసులకు ఉల్లాసాన్నిస్తాయి. ऑर्किड की ये विशेषता है कि ये दुनिया का सबसे ज्यादा ఈ ఇకో హోటల్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రపంచంలో అత్యుత్తమ అంతర్జాతీయ అవార్డును సాధించిన హోటల్. ఇక్కడ రిడ్యూస్, రీయూజ్,
రీసైకిల్డ్ అనే సిద్ధాంతాల్ని పాటిస్తున్నాం. वातावरण का निर्मित रखने में आनंद आता है, उसी लोगों को यहाँ रखना. మరో విశేషం ఏమిటంటే స్టార్ హోటళ్ల వాతావరణానికి అలవాటు పడ్డ వారికి ఇక్కడుండటం చాలా సౌకర్యంగా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ తయారయ్యే వాడే అన్ని వస్తువుల్ని ఇక్కడికి వచ్చే వారికి ముందే చూపించి ఆ తర్వాతే వాడుతాం. ఆర్కిడ్ నిర్మాణంలో సిమెంట్, కాంక్రీట్ స్లాబ్లకు బదులుగా పర్యావరణ సమతుల్యానికి దోహదం చేసే పోర్టులాండ్ పోజాలోనా ఆటోక్లేవ్ ఎరేటెడ్ కాంక్రీట్ను ఉపయోగించారు. అవి వేడిని, శబ్దాన్ని ఫిల్టర్ చేస్తాయి, రేడియేషన్ను నియంత్రిస్తాయి. విద్యుత్తుని ఆదా చేసే విధంగా 2 పెద్ద అద్దాల్లోంచి పడే సూర్యకాంతి పరావర్తనం చెంది వెలుగు కిరణాలు వెదజల్లేలా డిజైన్ చేశారు. కలపకు బదులుగా మెత్తటి రబ్బరు వాడారు. హ్యాంగర్లు చెక్క పొట్టుతో రూపొందాయి. హోటల్ మొత్తం పిఎల్ ల్యాంపులను వాడారు. పై అంతస్తులో స్విమ్మింగ్ పూల్ ఉండటం వల్ల హోటల్ మొత్తం స్వభావ సిద్ధంగానే చల్లగా ఉంటుంది. మినరల్ వాటర్, ప్లాస్టిక్ బాటిళ్ల అవసరం అక్కడుండదు. మొత్తం తాగునీరు ఆక్వాజోన్తో శుద్ధి చేస్తారు. ఏసీ వల్ల ఉత్పన్నమయ్యే వేడితో కస్టమర్ల స్నానానికి కావలసిన నీటిని వేడి చేస్తారు. వంటింటి చిమ్నీలోంచి బయటికి వెళ్లే పొగని నీటితో ట్రీట్ చేయడం వల్ల కార్బన్ డయాక్సైడ్ ఆగిపోయి కేవలం తెల్లటి పొగ మాత్రమే గాలిలో కలుస్తుంది. వ్యర్థాల నుంచి వృద్ధిని సాధించే ప్రక్రియకు ఆర్కిడ్లో శ్రీకారం చుడుతూ రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ పద్ధతిని అవలంబించారు. హోటల్ ద్వారా వెలువడే వ్యర్థాలను వర్మీ కల్చర్ ప్రక్రియలో ఎరువుగా మార్చి పచ్చిక బయళ్ల అభివృద్ధికి వినియోగిస్తారు. విఠల్ ప్రకృతి స్నేహం కేవలం ఆర్కిడ్కే పరిమితం కాలేదు. సమాజం పట్ల తన బాధ్యతను గుర్తించాడు. సంపదను సృష్టించడమే కాదు, దానికి నిజమైన అర్థాన్ని చాటాడు. हर पायदान के ऊपर हर एक व्यक्ति को आगे लोगों के लिए क्या कर सकता है. భవిష్యత్ తరానికి నేనేం అందజేస్తున్నాను అని ప్రతి వ్యక్తి ఆలోచించాలని నేను భావిస్తాను. ఓ పని వల్ల మీకెంత లాభం చేకూరిందో దాన్ని ముందు తరానికి అందిస్తేనే మేలు జరుగుతుంది. My guru, my mentor and the person who has impressed me the most is the great Swami Vivekananda. స్వామి వివేకానంద నాకు స్ఫూర్తి, మార్గదర్శకుడు. ఒక కొత్త ఆలోచన చేయండి, అదే జీవిత లక్ష్యంగా సాగండి అని ఆయన ప్రబోధించాడు. ఓ స్వప్నం చూడు, దాన్ని గురించే ఆలోచించు, నరనరాన ఆ లక్ష్య సాధననే నింపుకో అనేవాడు. ఆ స్ఫూర్తిని నింపుకొని ఈ విఠల్ కామత్ ముందుకు సాగుతున్నాడు. కష్టించే లక్షణం, నిజాయితీ, మానవీయ విలువలు పాటిస్తేనే వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. ఇదే యువతకు నేను చెప్పేది. ముంబైలో, దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాడు. ప్రకృతి సంపదను పెంచేందుకు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాడు. చెత్త నుంచి మాటల్లో చెప్పలేనంత అభివృద్ధిని సాధించి చూపాలనుకున్నాడు. అందుకోసం ముంబైలోని వివిధ విద్యా సంస్థల్లోని విద్యార్థులతో సమావేశాలు నిర్వహించారు. ప్రకృతి సంరక్షణకు వారిని కంకణబద్ధులను చేశారు. ఆర్కిడ్, ఏఎల్ఎం, ట్రీ, ఎన్విరాన్మెంట్ అండ్ మీ అనే సంస్థలను స్థాపించి అనేక ప్రకృతి పరిరక్షణ ప్రాజెక్టులను అమలు చేశారు. ముంబై పరిసర ప్రాంతాల్లో 1,000,000 మొక్కలు నాటాలన్న లక్ష్యంతో బరిలోకి దిగి ఇప్పటికే 40 లక్షల మొక్కలకు జీవం పోశారు. ఈ భూమిపై పుట్టే ప్రతి వ్యక్తికి కొన్ని బాధ్యతలుంటాయి. ఈ సమాజాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. నా వంతుగా నేను ఆతిథ్య రంగ విస్తరణ, మహిళలకు విద్యా అవకాశాలు కల్పించడం, వారిని స్వయం సమృద్ధి సాధించేవారిగా మార్చడం, 1,00,00,000 మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇంతేకాకుండా ప్రతి శనివారం ఒక్కో కాలేజీకి వెళ్ళి అక్కడి పిల్లలకు శిక్షణ ఇవ్వడం, వారిలో ఆత్మవిశ్వాసం నింపడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. నేను ఎదగగలను అనే ఆత్మవిశ్వాసం అందరికీ కలగాలి. ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇతరుల్లో కలగజేయటం ప్రతి విజేత, ప్రతి వ్యక్తి కర్తవ్యం. మొక్కలు నాటి చేతులు దులిపేసుకోవడం కాకుండా ఏడాది పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తానే స్వీకరించి నిర్వహిస్తున్నారు.
ఏటా జరిగే గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ఏర్పడే కాలుష్య కారకాలను శుద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ముంబై లాంటి నగరాల్లో ఏర్పడే నీటి కటకట బాధలేమిటో విఠల్కి బాగా తెలుసు. అందుకే వాననీటిని ఇంకుడు గుంతల్లో నిలువ చేసే పద్ధతులపై ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ముంబైలోని 70కి పైగా ట్రాఫిక్ కూడళ్లను పచ్చదనానికి నెలవైన ఉద్యానవనాలుగా మార్చి వాటిని సంరక్షించే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ఆ ప్రాంతంలో సందేశాత్మక, కళాత్మక శిల్పాలను ఏర్పాటు చేశాడు. పర్యావరణమైన, ప్రగతికి బాటలైన మహిళల చేయూతతోనే సాధ్యమని నమ్మిన విఠల్ తన సామాజిక కార్యక్రమాల్లో వారిని భాగస్వాముల్ని చేశాడు. వెల్త్ ఫ్రమ్ వేస్ట్ భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆయన కృషికి మెచ్చి అనేక పురస్కారాలు ఆయన్ని వరించాయి. ఆతిథ్య, పర్యాటక, పర్యావరణ రంగాల్లో అద్భుత కృషి సాగించిన విఠల్ కామత్కు అనేక పురస్కారాలు దక్కాయి. 2000 సంవత్సరంలో అంతర్జాతీయ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆయనను గ్రీన్ గ్లోబ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. 2002లో ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు దలైలామా చేతుల మీదుగా గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డు అందుకున్నారు. 2005లో యునైటెడ్ స్టేట్స్ ఏషియా ఎన్విరాన్మెంటల్ పార్ట్నర్షిప్ వారి ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ అవార్డు వరించింది. 2006లో ప్రముఖ దినపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ చాయిస్ విఠల్ని ఉత్తమ కార్యనిర్వహణాధికారిగా ఎంపిక చేసింది. అదే ఏడాది వ్యాపార రంగంలో అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా స్వామి వివేకానంద జాతీయ పురస్కారం అందుకున్నారు. పర్యాటక, ఆతిథ్య రంగంలో విశేష కృషికి గుర్తింపుగా పసిఫిక్ పర్యాటక రచయితల అంతర్జాతీయ సమాఖ్య పట్వా హాల్ ఆఫ్ ఫేమ్ లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్ అవార్డుతో గౌరవించింది. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయంగా అనేక సంస్థలు 60కి పైగా అవార్డులను బహూకరించాయి. जैसे मेरी माँ कहती थी, काम से कितना फायदा हुआ उससे ज्यादा ఒక పని చేస్తే ఎంత లాభం వచ్చిందనే దానికన్నా ఆ పని చేస్తే అసలు ఎంత తృప్తి లభించిందన్నదే ముఖ్యమని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. ఇక్కడ ఉన్న ఈ అవార్డుల్ని చూసుకుంటే ఒక వ్యక్తి తాను అనుకున్నది సాధించాలని నిశ్చయించుకుంటే సాధించి చూపగలుగుతాడని తేలుతుంది. మనం ఎంత ఎత్తుకు ఎదగాలో నిర్ణయించుకోవడం, అక్కడికి చేరడం మనపైనే ఆధారపడి ఉంటుంది. శ్రద్ధగా పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు. నాలాంటి సామాన్యుడే ఇంత ఎత్తుకు ఎదగగలేనిది మీరంతా ఎదగలేరా? అభిప్రాయాల కన్నా అనుభవాలు గొప్పవి. అందుకే ఆర్కిడ్ని ఆకాశమెత్తు నిలిపిన విఠల్ని అనేక సంస్థలు మేనేజ్మెంట్ గురువుగా పాఠాలు చెప్పిస్తున్నాయి. ఆ క్రమంలోనే తన జీవితానుభవాల సారాన్ని విఠల్ అక్షరబద్ధం చేశాడు. ఇడ్లీ, ఆర్కిడ్ అండ్ విల్ పవర్ పేరిట ఆత్మకథను రాసుకున్నాడు. నిజానికి విఠల్ జీవితమే ఒక వ్యక్తిత్వ వికాస పాఠం కావడంతో ఆ పుస్తకానికి అనూహ్యమైన స్పందన. సుమారు 15 భాషల్లోకి అనువదించారు. 12 యూనివర్సిటీల్లో, 28 మేనేజ్మెంట్ కళాశాలల్లో, 10 SSC బోర్డుల్లో పాఠ్యాంశంగా నిలిచింది. పాఠక జన హృదయాలపై స్ఫూర్తిమంత్రంగా మిగిలింది. 4 దశాబ్దాల పాటు పారిశ్రామికవేత్తగా ఎదిగిన విఠల్ నాయకుడిగా ఎదగడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలంటారు. 1. నిరంతరం వినూత్నంగా ఆలోచించాలన్న కోరిక. 2. ఆ ఆలోచనలను అమలు చేయడంలో వేగం. 3. నిత్యం కొత్తదనం కోసం తపించటం. 4. తనలో తాను ఒక సలహాదారుడిగా మెలగడం. 5. తనపై తాను నమ్మకం ఉంచుకోవటం. 6. చేరాల్సిన గమ్యంపైనే నిత్యం దృష్టి నిలపడం. చివరగా 7. ఎప్పటికప్పుడు భవిష్యత్తు గురించి సమగ్ర అవగాహన కలిగి ఉండటం. నేను కలలు కన్నాను. ఆ కలలు సాకారం చేసుకోవడానికి నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. దానికి నా కృషిని జోడించాను. ఫలితంగా ఈరోజు నేనే స్థాయికి చేరాను. దైవ కృప, నా కృషి, నా తోటి సభ్యుల సహకారంతోనే నా స్వప్నం సాకారమైంది. Made it into a reality. విఠల్లో వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్తలే కాదు, ఒక సంస్కృతి పరిరక్షకుడు ఉన్నారు. పురాతన వస్తువులను సేకరించి భద్రపరచడంలో విఠల్కి ముందు నుంచి అనురక్తి. దేశ విదేశాల నుంచి అతడు సేకరించిన పురాతన కళారూపాలు 25,000 పైచులుకే ఉన్నాయి.
వాటిని భద్రపరచడం కోసం ఈ అంటే మరాఠీలో అమ్మ అనే పేరుతో ఒక మ్యూజియంను నెలకొల్పాడు. వాటిని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాడు. मेरा एक सपना है कि भारत నాకో స్వప్నం ఉంది. భారత్ ప్రపంచంలోని అత్యుత్తమ దేశంగా నిలవాలన్నదే నా కల. అది నిజం కావాలంటే 3 అంశాలు ముఖ్యమైనవి. అవి రాజకీయాలు, నాయకులు, ప్రజలు అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంది. అలా జరిగితే స్వల్పకాలంలోనే మన దేశం గొప్ప దేశంగా అవతరిస్తుంది. मेरा भारत महान बने, నా భారతం మహోన్నతంగా నిలవాలి. అలా నిలవాలంటే అభివృద్ధి పదంలో నడవాలి. अच्छी तरह शिक्षा అప్పుడే నా దేశం ప్రపంచంలో అగ్రగాముల సరసన ఉంటుంది. और दुनिया में అది చూడాలన్నదే నా స్వప్నం. यही मेरी इच्छा है. జీవితం శూన్యమనుకుని ఆత్మహత్యకు సిద్ధమైన విఠల్ కామత్ నేడు సుమారు 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, 10,000 మందికి ఉపాధి కల్పిస్తోన్న యజమాని, పర్యావరణ పరిరక్షణకై అలుపెరగని కృషి చేస్తున్న ఉద్యమకారుడు, సాంస్కృతిక పరిరక్షణకు పరితపిస్తున్న కళాకారుడు, సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తి చెందే నిస్సహాయ యువతకు అక్షర చైతన్యాన్ని, అనుభవ సారాన్ని ఎక్కిస్తున్న స్ఫూర్తి ప్రదాత, అసలు సిసలైన ఆధునిక మేనేజ్మెంట్ గురు, ఈ దేశ యువతరానికి నిజమైన మార్గదర్శి.